అయితే స్టేజ్ ఎక్కినప్పుడు ఫియర్ వస్తుంది అన్నారు, అది కామన్, అందరికి జరుగుతుంది. మనం ఒకటి మాట్లాడడం ఇందాక, నోట్స్ పెట్టుకో, తప్పులేదు, కొన్ని బుల్లెట్ పాయింట్స్ పెట్టుకో, ఏం మాట్లాడాలో వాటిని చూస్తూ కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నీ మైండ్లో ఉంటుంది కదా, నీకు తెలిసిన టాపిక్ కాబట్టి ఆ పాయింట్స్ పెట్టుకొని కూడా 1 by 1 మాట్లాడవచ్చు. నేను ఇందాక ఇంకో టెక్నిక్ చెప్పా కదా, నీకు అంత టెన్షన్ అనిపిస్తే దాని గురించి ఉన్న కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఆడియన్స్ని అడుగు అప్పుడే. లేదా జనరల్ క్వశ్చన్స్ ఏంటి, హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే, హౌ వాజ్ యువర్ డే స్టార్టెడ్, ఈ కొన్ని క్వశ్చన్స్ అడుగు మెల్లిగా. ఇంకొకటి మెల్లిగా, తొందర అవసరం లేదు, నువ్వు ఎంత టైం తీసుకో పర్వాలేదు, ఇది అక్కడ ఏం కాంపిటీషన్ కాదు అది, ఓకేనా? సో ఈ కొన్ని జనరల్ క్వశ్చన్స్ వేసుకొని ఆ పేపర్ పాయింట్ తీసుకొని దాని గురించి నువ్వు మాట్లాడు. లేదు ఇంకా ప్రాబ్లం అవుతుందంటే ముందు రోజు ఒకరోజు ప్రాక్టీస్ చేసుకో ఒక్కడివే. నేను చాలామంది చెప్తాను, ఇప్పుడు మా అందరికి ఫోన్స్ ఉన్న వాళ్ళందరికీ చెప్తాను, ఫోన్లో కూడా నువ్వు స్పీచ్ రికార్డ్ చేసుకో, మళ్ళీ దాన్ని నువ్వు చూడు, నీకు అర్థమవుతుంది నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, ఈ క్లారిటీ ఎట్లా ఉంది, స్పీచ్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా అర్థమవుతాయి. ఇది ఒక టెక్నిక్. లేదు ఫోన్ లేదు సార్ అన్నారు అనుకోండి, నీ ఫ్రెండ్ని ఎవరినో అక్కడ కూర్చోబెట్టుకో ముందే. రేపు స్పీచ్ అంటే ఈ రోజే నువ్వు నా స్పీచ్ ఉంది వినండి, విని కొన్ని పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి అని చెప్పండి. ఈ కొన్ని ప్రాక్టీస్ చేయాలి. నేను ఇందాక కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, ఎవరు ఒక్క రోజులో ఏం గ్రేట్ స్పీకర్ అవ్వలేదు, టెన్షన్ లేదు, నువ్వు ఈసారి మాట్లాడి చూడు, అదే తప్పు వచ్చినా పర్వాలేదు, రైట్ వచ్చినా మాట్లాడేసేయి. ఆ నర్వస్నెస్ వదిలే, ఆ టైంని ఎంత ఉందో ఆ టైం నువ్వు వాడుకో, అది వదిలేయి. ఎవరు గ్రేట్ స్పీకర్స్ కాదు, ఓకే? సెకండ్ టైం నువ్వు మంచిగా చేయగలవు. ఐ హోప్ దిస్ విల్ వర్క్.